అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజుల్ని రెండో భాగం చేద్దాం. మనం నిన్నటి వీడియోలో చేతులకు సంబంధించినటువంటి యోగా ప్రక్రియల్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు కాళ్ళకి సంబంధించినటువంటి యోగ ప్రక్రియల్ని మనం ఎలా చేసుకోవాలన్నది ఈరోజు నేర్చుకుందాం. ఈ ఆర్థరైటిస్కి సంబంధించి మొదటి భాగంలో చెప్పినటువంటివి ఇవి ఓన్లీ కీళ్ళ నొప్పులకి సంబంధించే కాకుండా బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే బెడ్ రీడెన్ అయిపోయిన వాళ్ళు, అలాగే స్ట్రోక్ వచ్చి శరీర భాగాలని కదల్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మొదటి భాగంలో చెప్పినవి ఇప్పుడువి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చాలా చిన్న చిన్న వ్యాయామాలండి. శరీరం మీద ఎటువంటి ఒత్తిడి ఉండకుండా శరీరానికి కావాల్సినటువంటి పూర్తి ఎక్సర్సైజ్ని, మొబిలిటీని, ఫ్లెక్సిబిలిటీని ఈ ఎక్సర్సైజులు ఇస్తాయి. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న అత్యధికమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని ప్రాణ సంచలన ఆసనాలని కూడా అంటారు. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి ప్రాణశక్తిని అందించడానికి ఈ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చేయడానికి ఎటువంటి నియమము లేదు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ వయసు వారైనా ఏ సమయంలోనైనా ఈ ఎక్సర్సైజ్ని చక్కగా చేసుకోవచ్చు, కూర్చున్న దగ్గర ఉన్న దగ్గర. కాబట్టి ఇంత సులువైనటువంటి యోగాని మనం ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అవన్నీ చక్కగా నేర్చుకొని శ్వాసతో పాటు కలిపి చేయండి. ఇప్పుడు మనం కాలి వేళ్ళకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఎలాగో చేద్దాం. ముందుగా పాదాలు రెండింటిని ఇలా తిన్నగా పెట్టి ఫస్ట్ వేళ్ళని చిటికిన వేళ్ళతో సహా మొత్తం వేళ్ళనన్నిటినీ ముడవాలి. శ్వాస విడుస్తూ ముడవాలి, తీసుకుంటూ చాచాలి. విడుస్తూ ముడవాలి, శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి. ఇది క్రాంప్స్ వచ్చినప్పుడు కూడా ఇది చేసుకుంటే క్రాంప్స్ రాకుండా ఉంటుంది. దీని తర్వాత పాదాన్ని పూర్తిగా శ్వాస విడుస్తూ పాయింట్అవుట్ చేస్తూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, వదులుతూ ముందుకి, తీసుకుంటూ వెనక్కి. ఇలా పూర్తిగా ఇలా వెనక్కి లేపేటప్పుడు మడిమలు పూర్తిగా లేచేంత పైకి ఎత్తాలి. వదిలినప్పుడు పూర్తిగా ముందుకి. ఇలా కూడా 10 సార్లు చేయాలి. 10 సార్లు ముందుకి, 10 సార్లు వెనక్కి. ఇది ఆల్టర్నేటివ్ కూడా చేసుకోవచ్చు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి. ఇలా చేసినప్పుడు యాంకిల్ అంతా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్ని గమనిస్తూ చెయ్యాలి. ఇలా 10 సార్లు అయిపోయిన తర్వాత పూర్తిగా రొటేషన్ చేయాలి. ఎంత వీలైతే అంత వెనక్కి, పక్కకి, ముందుకి. ఇది చేయడం వల్ల యాంకిల్ అంతా చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఫ్రాక్చర్స్, యాంకిల్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఈ ఎక్సర్సైజు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చెయ్యాలి. పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ చెయ్యాలి. ఇది అయిపోయిన తర్వాత నీ లాకింగ్ చెయ్యాలి. ఈ నీ లాకింగ్ ఏంటంటే ఈ మోచిప్పని బాగా ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. ఎలా అంటే ఇలా పూర్తిగా తొడ కండరాలని, మోకాళ్ళని లాగి ఉంచుతూ ఉండాలి. ఇలా లాగాలి, వదలాలి. ఇలా 10 చేస్తే ఒక సెట్, అలాంటివి 2-3 సెట్లు చేసుకోండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీ క్యాప్ లాకింగ్, మోకాళ్ళ నొప్పికి కూడా ఈ ఎక్సర్సైజు ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత కాలుని ముడుచుకొని ఇలా తొడను పట్టుకొని శ్వాస తీసుకుంటూ చాచాలి, వదులుతూ ముడవాలి. ఇలా 10 సార్లు తీసుకుంటూ వదులుతూ పూర్తిగా తిన్నగా చాచాలి, పూర్తిగా ముడుచుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా పాదాన్ని చుట్టూ రొటేట్ చేయాలి. ఎంత వీలైతే అంత చుట్టూ క్లాక్ వైజు 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజు 10 టైమ్స్. ఇది మోకాళ్ళకి
ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ కుడి పాదాన్ని ఎడమ తొడపైన పెట్టుకుని ఈ ఎడమ చేత్తో పాదాన్ని పట్టుకొని ఎంత వీలైతే అంత చుట్టూ తిప్పాలి. పూర్తిగా పైకి, కిందకి, మీదకి. ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చెయ్యాలి. ఇలా 2 పాదాలతోనూ చెయ్యాలి. ఈ పాదాన్ని కుడి తొడపై పెట్టుకొని ఈ మోకాళ్ళని ఎంత వీలైతే అంత కిందకి నొక్కాలి, నేలకి టచ్ అయ్యేలాగా శ్వాస విడుస్తూ దగ్గరగా లాక్కోవాలి. శ్వాస విడుస్తూ కిందకి, తీసుకుంటూ విడుస్తూ మీదకి, తీసుకుంటూ కిందకి, శ్వాస విడుస్తూ పైకి, శ్వాస తీసుకుంటూ కిందకి. ఇది చేయడం వల్ల హిప్ అంతా చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అదే రకంగా ఈ మోకాళ్ళని ఇలా చుట్టూ తిప్పాలి, ఎంత వీలైతే అంత పైకి కిందకి సర్కిల్ని ఫామ్ చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. బ్రీతింగ్తో తప్పనిసరిగా చెయ్యాలి. 2 పాదాలని కలుపుంచి ఈ 2 మోకాళ్ళని ఇలా నేలకి టచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. స్పైను, నెక్, హెడ్ స్ట్రైట్గా పెట్టి ఈ 2 మోకాళ్ళని ఎంత వీలైతే అంత కిందకి నొక్కడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ చేస్తే చాలా మంచిది, ఫ్రీ డెలివరీ అవుతుంది. అదే రకంగా పెల్విస్ అంతా కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది, హిప్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇవి కాళ్ళకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ ఎక్సర్సైజుల్ని క్రమం తప్పకుండా రోజు చేయడం వల్ల దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని చేసి దీని ద్వారా వచ్చే ప్రయోజనాలు అందరూ పొంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.